ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిలా కనిపిస్తోంది. నిందితుడు రాజేష్ సకారియా సీఎం నివాసం వద్ద రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు తాజాగా బయటకొచ్చాయి. నిన్న షాలిమార్ బాగ్లో ముఖ్యమంత్రి రేఖా గుప్తా వ్యక్తిగత నివాసం వద్ద నిందితుడు రాజేష్ కనిపించాడు. అతడు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్ అనే అనుమానాలు బలపడుతున్నాయి. సీఎం కార్యాలయం కూడా ఇదే పేర్కొంది. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తన అధికారిక నివాసంలో జన్సునాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. జుట్టుపట్టుకు లాగి చెంపదెబ్బ కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తల, చెయ్యి, భుజంపై గాయాలైనట్లుగా తెలిసింది. దాడి చేసిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ సకారియాగా గుర్తించారు. తనకు సంబంధించి ఓ వ్యక్తిని జైలు నుంచి విడిపించుకునే విషయంపై వినతి పత్రం ఇచ్చేందుకు జన్సున్వాయ్కు వచ్చి సీఎంపై దాడి చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సీఎం రేఖా గుప్తాపై దాడిని అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై విచారణ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై రాజేష్ సకారియా ఎందుకు దాడి చేశాడు అనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అతని మానసిక పరిస్థితి బాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎంను కలిసేందుకు వెళ్లినట్లుగా తమకు తెలియదని అతడి తల్లి వెల్లడించింది. సకారియా జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. దాడి కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు.